పిఎస్ఎల్వి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. ఈరోజు ప్రమేహం అంటే డయాబెటీస్ చాలామందిని, ఆల్మోస్ట్ 100లో 30 మంది, దాదాపు 20 నుంచి 30 మంది, ఇంకా చెప్పాలంటే రీసెంట్ స్టడీస్ ప్రకారం ఇంకా ఎక్కువ మందే సఫర్ అవుతున్నారు. సో ఈ డయాబెటీస్ గురించి మనకి చాలామంది మాట్లాడుతున్నారు, చాలా విషయాలు అందరూ తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే షుగర్ వచ్చింది, షుగర్ వస్తే మంచిగా లైఫ్ స్టైల్లో మార్పులు చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. తెలుసుకొని మార్పులు చేసుకునే వాళ్ళు మాత్రం బాగానే బయటపడుతున్నారు. కానీ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నైట్ డిన్నర్, ఇట్లా 3 పూట్ల ఆహారం తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటము, ఇలాంటి కారణాలతో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. మేము షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం సార్, మాకు షుగర్ కంట్రోల్లోనే ఉందని చెప్తుంటారు. కానీ దాని పని అది చేస్తూనే ఉంటుంది. మెయిన్గా ఈ డయాబెటీస్ ఏంటంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్. షుగర్ ఉండే వాళ్ళలో ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు. సో ఇవి కూడా ఎక్కువగా కాళ్ళల్లో మనం ఎఫెక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం అనమాట. పిఏడి అంటారు, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటే దీన్ని బర్జర్స్ అంటారు, ఇంటర్మీడియట్ క్లాడిఫికేషన్స్ అంటారు. ఏ రకమైన ప్రాబ్లమ్స్తో, ఏ రకమైన పేరుతో మనం చెప్పుకున్నప్పటికి కూడా జరిగేది ఏంటంటే కాళ్ళకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్, ఆర్టరీస్లు అంటే మంచి రక్తాన్ని శరీర అవయవాలకు సరఫరా చేసే ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం జరుగుతుంటుంది. సో ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కిందుండే భాగాలకి రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవటం వల్ల అక్కడ టిష్యూ డ్యామేజ్ అయిపోయి చిన్న పుండుబడి అది గ్యాంగ్రీన్ కింద మారుతుంది. దీంట్లో మళ్ళీ డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఎలా ఉన్నప్పటికీ కూడా కారణం ఏంటంటే ఈ ఆర్టీరియల్ అక్లూజన్స్ అన్నమాట. సో ఈ సమస్య వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఏం జరుగుతుంది, ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలంటే ఏం లేదు, మనకు నడుస్తుంటే కాళ్ళల్లో నొప్పులు రావడం జరుగుతుంటుంది. ఆ నొప్పి పిక్కలో స్టార్ట్ అవుతుంది, ముందు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, తర్వాత కొంత దూరం నడవటం కూడా ఇబ్బంది అవుతుంటుంది. పిక్కల్లో నొప్పులు వస్తాయి, తర్వాత తొడ కండరాల్లో నొప్పులు వస్తాయి, తర్వాత వెనక పృష్ఠభాగం అంటే నడుము దగ్గర, నడుము వెనక భాగంలో, పిర్రల దగ్గర, ఈ భాగంలో అంతా నడుస్తుంటే బాగా నొప్పులు రావటం జరుగుతుంటుంది. అలాగే కాళ్ళు మంటలు రావటం జరుగుతుంటుంది. అలాగే కాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందిలో తిమ్మిర్లు కూడా రావటం జరుగుతూ ఉంటుంది. ఈ కాళ్ళు మంటలు ఎక్కువగా రావటం జరిగినప్పుడు మనం గమనించుకోవాలి, మనకి ఏదో ఇబ్బంది అవుతుంది అని. కాస్త దూరం నడిస్తే నడవలేకపోవడం, కాసేపు కూర్చుంటే కానీ మనకి దాని నుంచి మళ్ళీ ఆ నొప్పి తగ్గడం, మళ్ళీ లేచి కొంచెం దూరం నడిస్తే మళ్ళీ నొప్పి రావడం, ఇలా జరుగుతున్నప్పుడు మనం గమనించుకోవాలి, బహుశా ఇది మనకి ఈ షుగర్ వల్ల బ్లడ్ వెజల్స్ ఇబ్బంది అవుతున్నది, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏదో మనకు వచ్చిందని మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినప్పుడు మీకు ఆ డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే దీనికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. అచ్చంగా డయాబెటీస్ ఒక్కటే కాకుండా జనరల్గా కూడా స్మోకర్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా జనరల్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే స్మోకర్స్ కాకుండా ఇంకా కొన్ని మన అలవాట్లు అంటే కాన్స్టెంట్గా కూర్చోవటం కానీ, కాన్స్టెంట్గా నిలబడటం కానీ, ఇట్లాంటి అలవాట్ల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ సమస్య వస్తే మనం దీన్ని డయాగ్నోసిస్ చేయటం ఎలాగా అనుకున్నప్పుడు మనం కనుక ఎవరైనా ఒక వాస్కులర్ సర్జన్ కానీ, లేదు మీ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని ఎవరినైనా సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కలర్ డాప్లర్ టెస్ట్ అని చేయిస్తారు. ఈ డాప్లర్ టెస్ట్ చేయించినప్పుడు మనకి వెజల్ వాల్వ్స్లో ఎలా ఉన్నాయి, అక్లూజన్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు వస్తుంది ఏందనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ లోపుగా నేను మీకు ఒక చిన్న పరిష్కారం చెప్తాను, మీరు ఇది ఇంట్లో ప్రయత్నం చేయండి. మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి ఈ ఆర్టీరియల్ అక్లూజన్స్ అనేది ఏర్పడకుండా ఉంటాయి. ఏర్పడిన తర్వాత చేసే ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అసలు షుగర్ వచ్చిన తర్వాత మనం ముందు జాగ్రత్తగా కనుక వెల్లుల్లిని రెగ్యులర్గా కనుక వాడినట్లయితే మనకి ఇవి ఏర్పడకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి, అందరూ తింటుంటారు వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి లేకుండా చాలామంది
కూరలు కూడా తినరు. కానీ ఏమైందంటే ఆ తినటం కంటే కూడా ఏంటంటే వెల్లుల్లిని కనుక ఒక పద్ధతిగా కనుక మనం తీసుకున్నట్టయితే మీకు ఇలాంటి సమస్యలు, ఈ ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ కానీ వెజల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎలా తీసుకోవాలి? వెల్లుల్లిని మనం రోజు కనుక 2 గర్భాలు, 1 గర్భం నవిలి తిన్నప్పుడు నోరు పొక్కటం కానీ, నోరు మంట రావటం కానీ, ఎసిడిటీ రావటం కానీ ఇలాంటి లక్షణాలు గమనించడం జరుగుతుంటుంది. సో ఇలాంటి సమస్యలు వస్తాయనే ఆయుర్వేదంలో దీనికి ఒక చక్కటి పరిష్కారం కనపడింది. దీని ఏంటంటే లసున క్షీరపాకం అంటాం. అంటే ఏంటంటే మనం ఒక 2 గర్భాలు వెల్లుల్లిని తీసుకొని బాగా మెత్తగా దంచి 1 కప్పు నీళ్లు 1 కప్పు పాలు కలిపేసి ఆ కప్పు పాలు మాత్రం నీళ్లు ఎగిరే వరకు, ఆ కప్పు పాలు మాత్రం మనం మిగిలే వరకు దాన్ని కాచుకొని అలాగే తాగేసి వాటిని నవిలేసి అలా తాగేసేయాలి. దీన్ని లసున క్షీరపాకం అంటారు. ఇలా కనుక రెగ్యులర్గా కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ ఆర్టీరియల్ అక్లూజన్స్, బ్లడ్ వెజల్స్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో చూశారు కదా, ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.